నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్లు టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దన్న సీఎం. లడ్డూ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే తెరపైకి డిక్లరేషన్ అంశమన్న జగన్. తిరుమల పర్యటన రద్దు. తిరుమలలో అన్యమతస్థుల కోసం టీటీడీ బోర్డులు. శ్రీవారి దర్శనానికి పాటించాల్సిన నియమ నిబంధనలు ప్రదర్శన. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్రం అడుగులు. సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో అమానుష ఘటన. క్షుద్ర పూజల పేరుతో బాలుడిని హతమార్చిన ఉపాధ్యాయులు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమన్నారు. తిరుమల దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అందరి అదృష్టమని ట్వీట్లో పేర్కొన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్టలతో శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారని, క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే వారంతా ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దన్నారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అంటూ అడగడం సరికాదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. తిరుమల ఆచార సంప్రదాయాల ప్రకారం జగన్ టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హిందూ సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో తిరుమల పర్యటన వాయిదా చేసుకున్న జగన్ మీడియాతో మాట్లాడారు. తన మతం మానవత్వమని, కావాలంటే డిక్లరేషన్లో రాసుకోండని జగన్ వ్యాఖ్యానించారు. మత రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేవుడి దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా. క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని ఎందుకు అన్నాడు? నేను అడుగుతా ఉన్నా. 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? రేటు ఇంకోటి అంటాడు, 320 రూపాయలకి నెయ్యి ఎట్టు వస్తుందని. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు. 2019 జనవరిలో, అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలకు కొన్నారు. మరి అటేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది. వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం? ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకు ముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా. 5 సంవత్సరాలు
తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. జగన్ తిరుమల పర్యటన రద్దు హిందూ ధర్మం విజయమని స్వామీజీలు అన్నారు. చేయాల్సిన అపచారమంతా చేసి మానవత్వమే తన మతమంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అన్య మతస్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎవరు వారి ఆశీస్సులు లభిస్తాయో వారు మాత్రమే అక్కడికి రాగలరు. మనం దర్శించుకోవాలనుకున్నా మనం దర్శించలేము. ఆయన ఆశీస్సులు ఉండాలి. ఈరోజు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు హిందువులందరి విజయంగా మేము భావిస్తున్నాం. డిక్లరేషన్ అవసరం లేదు. నువ్వెవరైనా చెప్పడానికి? తిరుమల క్షేత్రంలో హిందువులుగా అక్కడ ఉండేటటువంటి సిద్ధాంతాలు చెప్తాయి. మీకేం రైట్ ఉంది చెప్పడానికి? శబరిమల వెళ్ళేటటువంటి సమయంలో నల్లబట్టలు నేను వెయ్యను అని చెప్పడానికి నేనెవరిని? అక్కడ ఉండేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలు చెప్తాయి. మీకేం హక్కు ఉంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టని? నిజంగా మానవత్వమే నీ మతం అనేటప్పుడు మీరు పాదయాత్ర చేసేటప్పుడు చిన్నారులు పలకల మీద అక్షరాభ్యాసం చేయమంటే జేసస్ అని మీరు ఎంతమంది పిల్లలకి ఇప్పుడు కూడా నెట్లో ఉన్నాయి జేసస్ అని అక్షరాభ్యాసం చేయించారు మీరు. ఏది మానవత్వం? మానవత్వం మీ మతం అయితే, మానవత్వమే మీ జీవన విధానం అయితే జేసస్ ఎందుకు రాయించారు? కాబట్టి తప్పుదో పట్టించకండి. అన్యమతస్తులు ఎవరైనా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. కాబట్టి చైతన్యం పెరిగేటప్పుడు ప్రశ్నించే గొంతుకులు పెరుగుతాయి. ఇప్పుడు పెరిగాయి గొంతుకులు. కాబట్టి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. లేదు పెట్టనంటారా? మాకు క్రిస్టియన్ ఓట్లు పోతాయి, క్రైస్తవులు మాకు దూరం అయిపోతారు, అదేనే చెప్పండి. హిందువులు కావాలా? లేదు లేదు మీకు డిక్లరేషన్లో సంతకం పెట్టినప్పుడు హిందువుల విశ్వాసాలతో మీకు పని లేదా? నాకు పని లేదు అని చెప్పండి. ఏం మాట్లాడి దెయ్యాలు కూడా అప్పుడప్పుడు గ్రంథాలు వేదాలు చెప్పినట్టుగా చెప్తున్నారు మీరు. ఇక్కడ రాక్షస రాజ్యమా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ ధర్మం మీద దాడులు జరిగేటప్పుడు, ఆలయాల మీద విధ్వంసకాండ జరిగేటప్పుడు మీకు గుర్తు రాలేదా రాక్షస రాజ్యం? ఆ రోజు దేవాలయం మీద పవిత్రత. తిరుమలలో అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉన్న నిబంధనలు వివరిస్తూ టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద బోర్డులు పెట్టింది. దేవాదాయ చట్టం మేరకు అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో వివరించారు. డిక్లరేషన్ దస్త్రాలు అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్ సహా అన్ని ఉప విచారణాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని బోర్డుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు. కుంకి ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఇవాళ కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు దసరా తర్వాత ఏపీకి వస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగారు, చిరంజీవి చౌదరి గారిని అడిగారు. అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది. మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన సమకాలికుల్లో ఉన్న మన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళ్తే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాదరంగా ఆహ్వానించి మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం,
సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఉన్నత అధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ఏనుగులు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. ఈ దీంట్లో ఒక విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి శ్రీగంధం సమస్య వాళ్ళకు. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు. కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ, వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయూ కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక చేసి ఉంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చేది. ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. వైసీపీ ధ్వంసం చేసిన సాగునీటి పారుదల వ్యవస్థకు పునర్జీవం పోయడమే లక్ష్యంగా సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ జాబితా సిద్దం చేయాలని ఆదేశించింది. ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని నిర్దేశించింది. సాగునీటి సంఘాల ప్రాతినిధ్యంతో ప్రతి చివరి ఎకరాకు నీరు అందేలా చూస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గట్లు గాని, షట్టర్స్ గాని ఎక్కడా కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకు తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం నవంబర్ మొదటి వారంలోగా సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీకి భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. స్టీల్ ప్లాంట్కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాలను ఎన్ఎండీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైన ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కు శాఖ కార్యదర్శి, ఎస్బీఐకు చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించాయి. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో రోడ్డు విస్తరణ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశంసిస్తున్నారన్నారు. నిధులు కేటాయించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో గత 5 ఏళ్లలో గుంతల రహదారిపై ప్రయాణించి ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
100 రోజుల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి రాజాం మెయిన్ రోడ్డే ఒక ఉదాహరణ. సంవత్సరంన్నరగా పెండింగ్ ఉన్న బిల్లులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా 15 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయల వర్కులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రమాదమైన 40 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోడ్డు వల్ల రమారమి గత 2 సంవత్సరాలు 100 నుంచి 200 మంది గాయాలు పడడం, కాళ్ళు చేతులు ఇరిగాయి. ఒక 4 నుంచి 5 చనిపోవడం కూడా జరిగింది యాక్సిడెంట్ల వల్ల. అలాగే ఎన్నో ఆటోలు తిరగబడ్డాయి, ఎన్నో 2 వీలర్స్ తిరగబడిపోయాయి. అలాంటి రోడ్డుని చాలా దారుణంగా నెగ్లెక్ట్ చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చూసి కూడా అన్నారు, గెలిచిన వెంటనే మనం ఈ రోడ్డు నెంబర్ 1 రోడ్డుగా తయారు చేసుకోవాలని అన్నారు. ఆ మాట నిలబెట్టినందుకు రాజాం ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అల్లూరు జిల్లా ముంచింగిపుట్టు మండలం వనగుమ్మ పంచాయతీ అసరాడ వద్ద పెద్ద ఎత్తున గంజాయి పోలీసులకు పట్టుబడింది. 860 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనానికి బైక్ పైలట్ గా దారి చూపిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. బొలెరోలో ఉన్న మరో 2 నిందితులు తప్పించుకున్నారని వివరించారు. కర్నూలులోని హంద్రీ నది అపరిశుభ్రతపై ఈటీవీలో ప్రసారమైన కథనానికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. నగరంలోని ఆనందర్ థియేటర్ వద్ద ఉన్న హంద్రీ నదిలో వ్యర్థాలను ప్రొక్లైన్ల ద్వారా తొలగించారు. ఎన్నో ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వరద బాధితులకు తెలుగుదేశం నేతలు గ్యాస్ పొయ్యిలు, రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పార్టీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా హాజరయ్యారు. 64వ డివిజన్లో 2000 మందికి గ్యాస్ పొయ్యిలు, రైస్ కుక్కర్లు అందించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని, వరదల్లో నష్టపోయిన చివరి లబ్దిదారుడికి న్యాయం జరుగుతుందని నేతలు తెలిపారు. 1వ తారీఖును వచ్చినటువంటి బుడమేరు వరదలు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుని బాధితులను ఆదుకున్నారు. అటు ప్రభుత్వ పరంగా ఐపీఎస్లు, ఐఏఎస్లు అధికారులు, ఇటు పార్టీ పరంగా మా జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు ఆన్లు కూడా పెట్టాం. కండ్రి ప్రాంతంలో కొమ్మారెడ్డి పట్టాభి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ అధికారులతో కానీ ఇటు ప్రజలతో కానీ వరద ముంపు బాధితులకి ప్రజల్లో ఉండి వానల్లో వరదల్లో తిరుగుతూ ప్రజలకి భోజనం అందించాడు. కొమ్మారెడ్డి పట్టాభిరావు సేవల్ని అభినందిస్తా ఉన్నా. ఈరోజు తన మిత్ర బృందం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీసు, కొన్ని ఐటీ కంపెనీసు, అలాగే ఆస్ట్రేలియా నుంచి మాట్లాడి ఈ డివిజన్లో దాదాపు 2000 పైచిలకు కుటుంబాలకి గ్యాస్ పొయ్య, స్టవ్ మరి ఆయనే మాట్లాడి అందరినీ కూడా తీసుకొచ్చి తాతల చేతుల మీదుగా ఇక్కడ లబ్ధిదారులకి స్టవ్లు ఇప్పించాడు, కుక్కర్లు ఇప్పించాడు. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు అభినందిస్తా ఉన్నాం. చివరి వరద బాధితుడికి అండగా ఉండే వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో 2 రోజులుగా తిరుగుతున్న చిరుతపులి జాడ ఇంకా దొరకలేదు. చిరుత కోసం అటవీ శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. 20 రోజుల నుంచి జనావాసాల్లోనే చిరుత సంచరిస్తోంది. చిరుత సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లు, సీసీ కెమెరాల్లోనూ చిరుత జాడ చిక్కలేదు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కోనసీమ జిల్లా అటవీ అధికారి ప్రసాదరావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. గత మంగళవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సంచరిస్తున్న చిరుతపులి కోసం అటవీ శాఖ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ట్రాప్ కెమెరాలు, బోన్లు, అలాగే డ్రోన్ల ద్వారా చిరుత జాడను కనిపెట్టేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నర్సరీల్లోనే చిరుత పాగా వేసి ఇక్కడే సంచరిస్తోంది. తిరుగుతుండటంతో ఈ మొత్తం జనసంచారం అనే ఈ ప్రాంతంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మీరు ఇక్కడ కూడా నర్సరీల్లో కూడా ట్రాప్ కెమెరాలు, బోన్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. చిరుత జాడ వేళ ఏమైనా కనిపించిందా? లేదండి, ఈ వేళ ఏం కనిపించలేదు. నిన్న సాయంకాలం ఏర్పాట్లు చేశాము అన్ని విధాలుగాను. ఏ విధమైన కదలికలు మేము గమనించలేదు. రాత్రి పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఎక్కడ తారసపడలేదు. సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా ఎంక్వైరీస్ చేస్తున్నాయి మా టీమ్స్. ఎక్కడైనా ఎవరికైనా కనిపించింది అంటే పర్సనల్గా వెళ్తున్నాం. ఇప్పుడు చిరుత ఈ నర్సరీలోనే నక్కి ఎక్కడన్నా ఉండొచ్చా, లేకపోతే వచ్చిందారులే దివాన్ చెరువు వైపు కానీ అట్లయితే గోదావరి లంకల వైపు, ఆత్రేయపురం, ఆలమూరు వైపు వెళ్ళే అవకాశం ఉంది? ఈ నర్సరీలో ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా దాని వచ్చిన దారి తీసుకుని వెనక్కి యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. ఇందాక మేము గోదావరి లంకల వైపు వెళ్ళడానికైనా అవకాశం ఉందా అని చెప్పి చొప్పేళ్ళ వరకు
వరకు వెళ్ళి పరిశీలించి రావడం జరిగింది. ఈ కెనాల్ చాలా డెప్త్ ఉంది, వాటర్ చాలా ఫోర్స్గా వెళ్తుంది. అది దాటి అంత ఈజీగా చిరుత అటువైపు వెళ్ళే అవకాశం తక్కువ. ఒకవేళ అయితే ఈ నర్సరీలోనే ఉండొచ్చు. ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ దైనందిన కార్యక్రమాలకి పెద్దగా ఆటంకం ఏమీ అంతగా భయపడవలసిన, భీతి చెందవలసిన అవసరం ఏమీ లేదు. అది లేదని నిర్ధారించుకున్న తర్వాత మేము ఈ పనులు జాగ్రత్తగా చేసుకోవచ్చు. సాధారణంగా మనుషుల మీద దాడి చేసే అవకాశం చాలా తక్కువ. ఈవినింగ్ ఎవరో పల్ల వెంకన్న గారి నర్సరీలో చిరుతపులి సంచారం అని చెప్పి మార్ఫింగ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. సో ఇటువంటి పనులు మాత్రం దయచేసి ఎవరు చేయొద్దండి. ఇది ప్రస్తుతానికైతే కడియం నర్సరీల్లో చిరుతపులి ఆచూకీ వాళ్ళైతే తెలియలేదు. జనాభా అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది కాబట్టి దాన్ని పట్టుకునేందుకు పూర్తి సహకారం అందించాలని అటవీ అధికారి ప్రసాదరావు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.